హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇండియాలోని పశ్చిమ పర్వత శ్రేణ మధ్య సాహ్యాద్రి కొండల సన్నిధిలో ఘనమైన అటవీ ప్రాంతాల్లో ఒక ప్రసిద్ధ వ్యక్తి జన్మించున్నాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన జన్మ ఫిబ్రవరి 1639న పూణేతోలోని సివ్నర్ అనే శివాజీ యొక్క జన్మ కథ భక్తి, ధైర్యం మరియు అణచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించిన అనుభూతులతో నిండి ఉంది. ఆయన తల్లి జిజాబాయ్ అద్భుతమైన శక్తి మరియు దృఢత్వంతో ప్రసిద్ధి చెందిన ఒక మహిళ. ఆమె గొప్ప యోధుడిగా మరియు ప్రజల రక్షకుడిగా మారే కుమారుడు కావాలని ఎంతో కోరుకున్నారు. ప్రతి రాత్రి ఆమె భవానీ దేవి వద్ద ప్రార్థనలు చేసి విశిష్టమైన సంతానం కోసం ఆశీర్వాదాలు కోరుతుండేదే. శక్తివంతమైన తుఫానుకు సంకేతం జ్ఞాపకం తెస్తూ తీవ్రమైన గాల్లో వీచే గాలులు జీజాబాయి ప్రసవానికి వెళ్ళినా అని అయి ఉన్నాయి. పర్వతాలు భవిష్యత్ యోధా రాజు పుట్టడానికి ఎదురుచూస్తున్నాయి. దాతలుగా పలవబడ్డ మాతృకుల జట్టుకు చేరినప్పుడు జీజాబాయి తన కొడుకును ఈ లోకానికి తీసుకునేందుకు మరింత సంకల్పంతో ఉన్నారు. కోటలో చీకటిలో స్త్రీలు సమాయత్తంగా ప్రార్థనలు చేస్తూ ఉండగా శివాజీ భూమిపై అడుగుపెట్టినప్పుడు ఒక తీవ్రమైన కేకలు వ్యక్తమయ్యాయి. పరిశుద్ధి వచ్చిన సంగతికి సంకేతం. అతను తన మొదటి శ్వాస తీసుకున్న ఆనందం మరియు ఆశతో జీజాబాయి మరియు స్త్రీలు నింపబడ్డారు. వారు అతనిలో కేవలం ఒక చిన్నాడు మాత్రమే కాదు, కాని ఒక ప్రత్యేకమైన ప్రావేశం ఉందని తెలుసుకున్నారు. అతను ఒక్కరోజుకే అణచివేతకు వ్యతిరేకంగా మంటలను దహనాన్ని చేయబోతున్నాడు. జీజాబాయి తన పసికందుతో కఠినంగా ఉన్నారు. భవిష్యత్తుకు సంబంధించిన శక్తి మరియు ధైర్యం గురించి వాగ్దానం చేసే కాటుకలతో ఉన్నారు. భవానీ దేవి ఈ చిన్నదికి ఆశీర్వాదం ఇచ్చారని అనుకుంటున్నారు. అతను రక్షకుడు మరియు నాయకుడిగా మారడానికి ఉద్దేశించబడిన ఒక సంకేతం. శివాజీ యొక్క తండ్రి షహాజీ భోసలే డెక్కన్ సుల్తాన్ల కింద ఉన్న ఒక శ్రేష్ఠుడిగా తన కొడుకి జన్మించిన సమయంలో ఆనందంతో నిండి ఉన్నారు. మంచి ధైర్యం, వ్యూహాలు మరియు పాలనలో తనేని పోషించడం యోచించారు. శివాజీ ఎదిగినప్పుడు ఆయన గౌరవం, కర్తవ్యాలు మరియు సామాన్య మానవుల పట్ల గౌరవాన్ని ప్రసరిస్తున్న వాతావరణంలో పెరిగారు. మాలికలు, జరిగిన యోధుల కథలు మరియు తన పూర్వీకుల ధైర్యం తదితర హృదయంలో పెరిగింది. చిన్నప్పటి నుండే ఆయన నాయకత్వ లక్షణాలు మరియు ధైర్యాన్ని ప్రదర్శించారు. తన స్నేహితులతో నకిలీ యుద్ధాల్లో పాల్గొని యుద్ధ కళను నేర్చుకున్నారు. శివాజీ యొక్క జన్మ కేవలం చరిత్రలో ఒక సంఘటన కాదు, అది ఒక ఏరా యొక్క ఉదయంగా అనుభవించబడింది. తన జీవితంలో ఆయన మరాఠా జాతి ప్రజల గౌరవం మరియు ప్రతిఘటనకు చిహ్నంగా మారినాడు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశ చరిత్రను మార్చేలా పనిచేశాడు. ఆయన యొక్క వారసత్వం ధైర్య, మేధస్సు మరియు స్వాతంత్ర్యానికి నిలువుగా ఉంటూ తరాల తరబడి ప్రేరణగా ఉంటుంది. ఇందువలనే శివాజీ యొక్క జన్మ కథ మనకు గుర్తించినట్లయితే కష్టాలు మరియు విపరిణామాలలో కూడా కేంద్రంగా ధృవీకరించబడిన ప్రతినిధులు మామూలు ప్రజలను నడిపించేందుకు కాలానికి వచ్చినట్లు సూచిస్తుంది. జ్ఞానం, న్యాయం మరియు స్వాతంత్ర్యానికి పోరాటం చేస్తారు. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకో భాగంలో కలుసుకుందాం.